సూటిపోటి మాటలు మాట్లాడుతోందని, భర్తకు తన మీద ఉన్నవి లేనివి చెప్తోందని, కంప్లైంట్స్ చేస్తోందని అత్తని ఆటాడుకుందాం రమ్మని చెప్పి పిలిచి, దొంగ పోలీస్ ఆటాడదామని చెప్పి పిలిచి ఒక కుర్చీకి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టి అత్త ప్రాణాలు తీసిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. కోడలు అత్త ప్రాణాలు తీసిందన్న విషయం బయటకు వచ్చి, ఇలా తీసిందన్న విషయం బయటకు వచ్చి తెలిసిన వాళ్ళందరూ అవాక్కవుతున్నారు. ఈ ఘటన విశాఖలో చోటు చేసుకుంది. యూట్యూబ్లో వీడియోలు కూడా చూసి మరీ స్కెచ్ వేసింది ఆ కోడలు. సినీ ఫక్కీలో దొంగ పోలీస్ ఆటతో అత్తను బలి తీసుకుంది ఆ కిరాతకురాలు. పెందుర్తి అప్పన్నపాలెంలో ఈ ఘటన జరిగింది. తల్లి, భార్య, పిల్లలతో కలిసి నివసిస్తోంది. సుబ్రహ్మణ్య శర్మ నివసిస్తున్నారు. తనపై భర్తకు చాడీలు చెబుతుందని అత్త కనకమహాలక్ష్మిపై కోడలు లలిత కక్ష పెంచుకుంది. అత్త అడ్డు తొలగించుకునేందుకు యూట్యూబ్లో వీడియోలు కూడా చూసింది. యూట్యూబ్లో అడిగింది, ఒక వృద్ధురాలి ప్రాణాలు ఎలా తీయాలి అని యూట్యూబ్ని అడిగి మరి దాని ప్రకారం పక్కాగా ప్లాన్ వేసుకొని మరి అత్త పిల్లలతో కలిసి దొంగ పోలీస్ ఆట ఆడుకుందామని చెప్పి నమ్మించింది లలిత. ఆ తర్వాత అత్త కళ్ళకు గంతలు కట్టి అత్తను కుర్చీకి కట్టేసి పిల్లలు రూమ్లోకి వెళ్ళారు దాక్కోవడానికి. ఆ తర్వాత ఆ కోడలి తల్లి కూడా అక్కడ ఉంటే ఆవిడ్ని స్నానం చేయడానికి అని చెప్పి ఆ సమయంలో లోపలికి పంపించింది. ఆ కోడలి తల్లి ఏమో బాత్రూమ్కి వెళ్ళింది స్నానం చేయడానికి, పిల్లలేమో దాక్కోవడానికి వెళ్ళారు గేమ్లో భాగంగా. ఆ సమయంలో ఇక ఎవరూ లేని సమయం చూసి అత్త ఎక్కడ అరిచి గొడవ చేస్తుందో ఆ నొప్పి భరించలేక అని ముందుగానే టీవీ వాల్యూమ్ బాగా పెంచేసి అత్త ఒంటి మీద కిరోసిన్ పోసి నిప్పంటించింది ఆ కోడలు. ఆ అత్త కాలిపోతుంటే చూస్తూ వెయిట్ చేసింది అక్కడ, పిల్లల్ని బయటికి రానివ్వలేదు. ఈలోగా తన తల్లి ఎక్కడొస్తుందో అన్న భయం ఒకవైపు చూస్తూ ఊరుకుంది. అత్త గిలగిలలాడిపోతూ ఆ పెయిన్ భరించలేక కొద్దిసేపటి తర్వాత ఆ మంటలకి చేతులకి కట్టేసినటువంటి తాళ్ళు కూడా కాలిపోవడంతో అక్కడి నుంచి కుర్చీలోంచి లేచి అరుస్తూ అటు ఇటు పరిగెడుతున్నా కానీ అదే రాక్షసత్వంతో అలాగే నిలబడింది. ఆ సమయంలోనే ఆ సౌండ్స్ విని దాక్కున్నటువంటి ఆ పాప బయటకు వస్తే ఆ పాపకు కూడా ఆ గాయాలైనట్లుగా తెలుస్తుంది. మంటలు కొంచెం అంటుకొని చేతులకు గాయాలైనట్లుగా తెలుస్తుంది. అలాగే ఆ పక్క బిల్డింగ్లో ఒక ఏసీ బాగు చేసే వ్యక్తి చూసి ఆ కాలిపోతున్నటువంటి ఆ మహిళను చూసి కాపాడడానికని వస్తే అతన్ని అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. అతన్ని దగ్గరికి వెళ్ళనివ్వలేదు, ఆ మంటలు ఆర్పనివ్వలేదు. ఆ అత్త అలాగే కాలిపోతూ ఆ నరకాన్ని అనుభవిస్తూ ఒళ్ళంతా కాలిపోతూ ఆ పెయిన్తో ఆ బాధతో అరుస్తూ ఎవరు సహాయం చేసేవాళ్ళు లేక సొంత ఇంట్లోనే తనని ఇంత చిత్రవద చేసి ప్రాణాలు తీస్తుంటే చివరికి అలాగే ఆ పెయిన్తోనే ఆ బాధతోనే ప్రాణాలు వదిలేసింది. అయితే బాత్రూంలోంచి బయటకు వచ్చినటువంటి తల్లి, ఈ సౌండ్స్ విని బయటకు వచ్చినటువంటి తల్లికి ఏదో కరెంట్ షాక్ కొట్టిందిలే అని చెప్పింది. అక్కడ ఉన్నటువంటి పిల్లలకి అలాగే చెప్పింది. ఆ తర్వాత పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఏం జరిగిందా అని విచారణ చేస్తుంటే వాళ్ళకేమో ఇంట్లో దీపం అంటుకుంది, ఆ దీపం అంటుకొని కాలిపోయింది చీరకు అంటుకొని అని చెప్పింది. చుట్టుపక్కల వాళ్ళకేమో ఎలక్ట్రిక్ షాక్ కొట్టింది అని చెప్పింది. ఇలా రకరకాల సమాధానాలు రావడం, అదే సమయంలో ఆ ఎదురింట్లో ఏసీ బాగు చేస్తున్న వ్యక్తి అసలు విషయం కూడా చెప్పడంతో అనుమానాలు వ్యక్తం చేసి ఆ మహిళను విచారిస్తే అసలు విషయం బయటపడింది. తన మీద సూటిపోటి మాటలు మాట్లాడుతుందని, తన భర్తకు కంప్లైంట్స్ చేస్తూ వస్తుందన్న ఒకే ఒక కారణంతో ఆ అత్తని ఇంత చిత్రవద చేసి సొంత ఇంట్లోనే ప్రాణాలు తీసింది. అందులోనూ అదే ఇంట్లో ఆ పిల్లలున్నారు, ఆ యువతి తల్లుంది. ఇంత కోల్డ్ బ్లడెడ్గా బిహేవ్ చేయడం ఒక సాధారణ గృహిణి యూట్యూబ్లో చూసి మరి ప్లాన్ చేయడమా? ఒక వృద్ధురాలను ఎలా చంపాలని చెప్పి యూట్యూబ్లో వెతకడం ఏంటి? ఒక వృద్ధురాలి ప్రాణాలు ఎలా తీయాలని చెప్పి యూట్యూబ్లో వెతికి మరీ దాని ప్రకారం ప్లాన్ చేసుకొని తల్లిని బాత్రూంలోకి పంపించి స్నానం చేయడానికి పిల్లల్ని ఆడుకుందామని చెప్పేసి దొంగ పోలీస్ ఆట అని చెప్పేసి లోపలికి పంపించి చివరికి
అత్త ఒంటికి నిప్పు పెట్టింది. ఎంత భయంకరమైనటువంటి మనస్తత్వం, ఎంత క్రూరత్వం, ఎంత కసి! ఎలా అర్థం చేసుకోవాలి? ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. రాజేష్ జాయిన్ అవుతున్నారు. మరి కొద్దిసేపట్లో మనతో రాజేష్ జాయిన్ అవుతారు, మా ప్రతినిధి. ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయాలను పంచుకునే ప్రయత్నం చేయండి. మీకేమనిపిస్తుంది ఈ ఘటన విన్న తర్వాత? భయం వేయడం లేదా? ఆ కోడల్ని తలుచుకుంటే భయం వేయడం లేదా? అదిగో అక్కడ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది ఆ కోడలు. ఆ గృహిణే ఇంత దారుణానికి ఒడిగట్టింది. తల్లిలాగా చూసుకోవాల్సిన అత్తని చివరికి తన చేతులతోనే ప్రాణాలు తీసింది. మీకు స్క్రీన్లో క్రింద వైపు కనిపిస్తుంది ఆ మహిళ, ఒక వయసు మీద పడినటువంటి మహిళ, గ్రీన్ శారీలో తానే ప్రాణాలు కోల్పోయినటువంటి అత్త. ఆ అత్తను చూస్తే మీకు జాలేయడం లేదా? బాధ వేయడం లేదా? ఆ కోడల్ని చూస్తే మీకేమనిపిస్తుంది? భయం వేస్తుందా? కోపం వస్తుందా? ఎలా అర్థం చేసుకోవాలి ఈ మనస్తత్వాలని? అత్తతోనో మామతోనో ఇంట్లో తల్లిదండ్రులతోనో సమస్యలు ఎక్కడ ప్రతి చోట ఉంటాయి. దానికి పరిష్కారం ఇదా? ఇంత దారుణంగా ఇట్స్ ఎ కోల్డ్ బ్లడెడ్ ప్రీ ప్లాన్డ్ ఎగ్జిక్యూషన్. ఇంతకంటే దారుణం ఏముంటుంది? వింటుంటేనే భయం వేస్తుంది. ఆ అత్త బాధని తలుచుకుంటే ఆ సమయంలో, అంటే చిన్నపిల్లలతో ఆట ఆడుకుంటున్నాను అనుకుంది తను పాపం. కోడలు కళ్ళకు గంతలు కడుతుంటే ఆటలో భాగం అనుకుంది. కుర్చీకి తాళ్ళేసి కడుతుంటే ఆటలో భాగం అనుకుంది. కానీ ఒక్కసారిగా తన ఒంటి మీద పెట్రోల్ పోసి నిప్పంటిస్తే ఒక్క క్షణంలో ఒళ్ళంతా మంటతో భయంకరమైనటువంటి బాధతో అరుస్తుంటే ఆ అరుపులు బయటికి వినపడకుండా ఆ కోడలు టీవీ వాల్యూమ్ని మ్యాక్సిమం పెట్టేసి, టీవీ వాల్యూమ్ని పెంచేసి ఎవరికి వినపడకుండా ఆ అత్త చివరికి ఆ మంటల్లో కాలిపోతూ గింజుకుంటుంటే అక్కడ చూస్తూ నిలబడింది ఎప్పుడు ప్రాణం పోతుందా అని. చివరికి మంటల్లో ఆ తాళ్ళు కాలిపోయి అక్కడి నుంచి ఆ అత్త చుట్టూ పరిగెడుతుంటే ఒంటి మీద ఉన్న బట్టలన్నీ కాలిపోయి, స్కిన్ కాలిపోయి కొద్దిగా తను ప్రాణాలు కోల్పోతూ ఆ బాధను భరించలేక అక్కడే పరిగెడుతూ ఉంటే, ఆ నొప్పిని భరించలేక పరిగెడుతూ ఆ ఇంట్లో ఉంటే అరుచుకుంటూ చూస్తూ ఉండిపోయిందా? ఎదిరింట్లో పనిచేస్తున్న వ్యక్తి ఇది చూసి ఆ అత్తకు అంటుకున్న మంటలు చూసి పరిగెత్తుకుంటూ ఆర్పడానికి వస్తే అతన్ని అడ్డుకుందా? బయట ఆ సమయంలో లోపల దాక్కున్న పాప వస్తే ఆ పాపకు కూడా గాయాలైనట్లుగా తెలుస్తుంది. వాళ్ళకు కూడా ఏదో ప్రమాదం జరిగిందనే చెప్పింది. ఈ సౌండ్స్ విని లోపల ఉన్న వాళ్ళ అమ్మ వస్తే దీపం అంటుకుందని చెప్పింది. కానీ అంతసేపు పాపం ఎంత నరకం అనుభవించి ఉంటుంది ఆ మహిళ. ఒళ్ళంతా కాలిపోతూ ఆ నొప్పి, బాధ, అన్నిటికీ మించి ఒళ్ళు కాలిపోతున్న బాధ ఒకవైపు అయితే ఇంట్లో కూతురు లాంటి కోడలే ఇలాంటి దారుణానికి పాల్పడిందన్న బాధ ఒకవైపు, తన ఇంట్లో తన ప్రాణాలు తీస్తుంటే కనీసం తనను ఆదుకునే వాళ్ళు లేరు, చుట్టూ అంతమంది ఉన్నా సరే ఆ క్షణంలో తనని కాపాడే వాళ్ళు లేరన్నటువంటి ఆ పెయిన్, ఆ బాధ ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయం మీద? ఏం చర్యలు తీసుకోవాలి? ఇంట్లో అత్త నిజంగానే సూటిపోటి మాటలు మాట్లాడిందని అనుకుందాం, ఏం జరిగిందో మనకు తెలియదు అనుకుందాం. లేదంటే భర్తకి కంప్లైంట్ చేస్తుంది తన మీద, దానికి ఇదే మార్గం? మీ అభిప్రాయాలను కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఏం చేయాలి ఇలాంటి వాళ్ళ విషయంలో? ఏం చేస్తే ఇలాంటి వాళ్ళ మనస్తత్వాలు మారుతాయి? ఇంత క్రూరంగానా? ఒక సాధారణ గృహిణికి ఇంత క్రూరమైన మనస్తత్వం ఉంటుందని ఎవరు అర్థం చేసుకుంటారు? రేపు ఆ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయితే తన తల్లి ఇలాంటి దారుణానికి పాల్పడిందని వాళ్ళు పూర్తిగా రియలైజ్ అవ్వగలిగేంత పెద్ద వయసుకు వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? తన తల్లికి అనుక్షణం తమకు గుర్తొస్తూ ఉండదా? తమ తల్లి చేసినటువంటి దారుణం, రాక్షసత్వం వాళ్ళ కళ్ళ ముందు కదులుతూ ఉండదా? తమ కళ్ళ ముందే తమ నానమ్మ ఇలా మంటల్లో చిక్కుకొని చిత్రవద అనుభవించి ప్రాణాలు కోల్పోయిన ఘటనలో ఆ పిల్లల కళ్ళ ముందు కదలాడుతూ ఉండవా? రేపు ఆ యువతి తల్లికి మాత్రం భయం వేయదా? అరే నా కోడలు
తల్లి లాంటి అత్తనే ఇలా చేసింది, రేపు నన్నేం చేస్తుందో అన్న భయం ఆ తల్లికి రాదా? ఆ భర్తకుండదా భయం? నా తల్లిని ఇలా చేసిందన్న ఆ కోపాన్ని ఎలా మర్చిపోగలుగుతాడు? ఆ బాధను ఎలా మర్చిపోగలుగుతాడు? ఎలా క్షమించగలుగుతాడు ఆ కోడల్ని? ఆ పిల్లలకి, ఆ భర్తకి ఆ భయం ఉండదా? రేపు మమ్మల్ని ఏమైనా చేస్తుందేమో, ఏదైనా మాట్లాడితే, ఏదైనా అంటే, ఒక దెబ్బ కొట్టినా, ఒక మాట మాట్లాడినా మమ్మల్ని ఏదైనా చేస్తుందేమో, మా ప్రాణాలు కూడా తీస్తుందేమో అన్న భయం ఉండదా? అండ్ ఈ వార్త మీకు రియలైజ్ అవ్వడానికి చెప్తున్నాం మేము. అత్తలైనా కోడళ్ళైనా సరే ఆ క్షణికావేశాల్లో ఇది క్షణికావేశం కాదు, ఖచ్చితంగా ఇది క్షణికావేశం కాదు. లోపల భయంకరమైనటువంటి ఆ కోణం ఉంటే తప్ప, రాక్షస కోణం ఉంటే తప్ప ఇలా చేయలేరు. ఏదో ఒక క్షణంలో అయినా సరే అయ్యో పాపం అనిపించక మానదు. కానీ అలా కాకుండా అంత రాక్షసత్వంతో, అంత కఠిన హృదయంతో అలాగే నిలబడి చూస్తూ ఉందంటే ఆ అత్తను అలాగే ఖచ్చితంగా క్షణికావేశం కాదు. మీకేమైనా కోపాలు లేదంటే ఇంకేమైనా ఉన్నా సరే ఇది మార్గం కాదని చెప్పడం మా ఉద్దేశం. అత్తలు కొంచెం మీ కోడళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, కోడళ్ళు మీ అత్తలు జాగ్రత్తగా చూసుకోండి. అంతే తప్ప మీకు ఇష్టం లేదా, కోడళ్ళకి ఇష్టం లేదా అత్తలతో ఉండడం, మీ కాపురాలు మీరు సపరేట్గా హ్యాపీగా పెట్టుకోండి, మీ లైఫ్ మీరు లీడ్ చేసుకోండి. అత్తలకు ఇష్టం లేదా కోడళ్ళు అంటే నిజంగా కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేసుకోండి. అయినా కుదరదు, కలిసి ఉండలేము అనుకుంటున్నారా? ఇంక ఇదే మార్గం అనుకుంటున్నారా? లేదు కదా. ఎవరి దారి వాళ్ళు చూసుకోండి, ఎవరి పని వాళ్ళు చూసుకోండి. పండక్కో పబ్బానికో కనపడినప్పుడు నవ్వుతూ పలకరించుకోండి, ఎవరి దారి వాళ్ళు చూసుకోండి మళ్ళీ. సో కామెంట్ యువర్ ఒపీనియన్స్, మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. ఎలా అర్థం చేసుకోవాలి ఈ కోడల్ని? చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.